గతంలో రద్దయిన ఆదర్శ రైతు వ్యవస్థను పునరుద్ధరించడానికి కసరత్తు చేస్తోంది రాష్ట్ర సర్కార్. ఆదర్శ రైతులను మళ్లీ కొనసాగించాలని సర్కారు నిర్ణయించింది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో అమలు చేసిన ఆదర్శ రైతు వ్యవస్థను గత ప్రభుత్వం రద్దు చేసింది. ఇదివరకు రైతులకు పంటల సాగులో సలహాలు, సూచనలు చేస్తూ అధిక దిగుబడి సాధించేవారని ఆదర్శ రైతులుగా గుర్తించేది ప్రభుత్వం. వ్యవసాయ శాఖకు రైతులకు అనుసంధానంగా ఉండేవారు ఆదర్శ రైతులు. సాగుపై మంచి పట్టున్న ఆదర్శ రైతులు పొలాల దగ్గరికి వెళ్లి రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేవారు. గతంలో అమలైన ఈ పథకాన్ని మళ్లీ పునరుద్ధరిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆదర్శ రైతు వ్యవస్థను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. పార్టీ అధికారంలోకి వచ్చాక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదర్శ రైతు వ్యవస్థ పునరుద్ధరణ అంశాన్ని వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ కు అప్పగించారు. ఈ అంశాన్ని స్టడీ చేసిన కమిషన్ ఆదర్శ రైతు నియామకంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించింది. రాష్ట్రంలో ఉన్న దాదాపు 10,000 మంది ఆదర్శ రైతులను తిరిగి నియమించుకునేందుకు అంగీకరిస్తున్నట్లు తెలుస్తోంది. వారం 10 రోజుల్లో రైతు కమిషన్ అధికారికంగా ప్రకటించనుంది. ఆదర్శ రైతులకు సాయిల్ టెస్ట్ కిట్లను అందించి నేల రకానికి అనుగుణంగా పంటల సాగు చేసేలాగా ప్రణాళికలు చేస్తోంది. క్షేత్రస్థాయిలో ఏఈఓలకు సహాయంగా ఉంటూ సంక్షేమ పథకాల అమలుకు చర్యలు తీసుకోనున్నారు. పంట పొలాల్లో పర్యటించడం, ధాన్యం సేకరణలో సహాయం అందించడం, రైతులకు సలహాలు, సూచనల పనులను ఆదర్శ రైతులకు అప్పగించనుంది. స్వామినాథన్ కమిటీ సిఫారసు మేరకు ప్రతి 250 కుటుంబాలకు ఒక ఆదర్శ రైతు చొప్పున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 49,000 మంది, తెలంగాణలో 20,000 మందితో ఈ వ్యవస్థ కొనసాగింది. ఆ రోజు పొలంబడి కార్యక్రమాలు కావచ్చు, రైతు ఆత్మహత్యల నివారణ కావచ్చు, రైతు చైతన్య యాత్రలు, సేంద్రియ వ్యవసాయం, మట్టి పరీక్షలు ఇలాంటి తదితర కార్యక్రమాలలో ఈ ఆదర్శ రైతులు ముమ్మరంగా పాల్గొని దాదాపు 7 సంవత్సరాలు దీన్ని పనిచేయడం జరిగింది. ఆ రోజున తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి రైతు సమన్వయ సమితి అనే ఒక వ్యవస్థను వారు సృష్టించుకోవటం జరిగింది. ఈ తెలంగాణ రైతాంగానికి స్వచ్ఛందంగా మేము పనిచేయడానికి రాష్ట్ర ఆదర్శ రైతులందరం సిద్ధంగా ఉన్నాం. దీనిని ప్రభుత్వం గమనించి త్వరలో ఈ వ్యవస్థను పునరుద్ధరిస్తుందని మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. ఆదర్శ రైతు వ్యవస్థ పునరుద్ధరిస్తే వ్యవసాయంపై విస్తృతమైన అవగాహనతో పాటు టెక్నాలజీ వినియోగించే రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు రైతు సంఘాల నాయకులు. కొత్తగా నియామకం అయ్యేవారు క్షేత్రస్థాయిలో రైతులకు యాజమాన్య పద్ధతులపై సూచనలు ఇవ్వాలని కోరుతున్నారు రైతు సంఘం నాయకులు. సన్న చిన్నకారు రైతులు బాగా కష్టపడి పంటల్ని దిగుమతి చేసే రైతులు మాత్రం ఆదర్శ రైతులుగా నోచుకోవట్లేదు. అందుకనే ఈ పథకానికి ఎంపిక చేసేటప్పుడు ఎవరైతే తక్కువ ఖర్చుతోటి పర్యావరణానికి ఆటంకం కాకుండా అధికోత్పత్తి చేయగలుగుతారో వాళ్ళను ఆదర్శ రైతులుగా ఎంపిక చేస్తే ఇందులో రాజకీయాలను పులమకుండా ఎంపిక చేయగలిగినట్టయితే వ్యవసాయం అనేది ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకనే మన వ్యవసాయానికి ఒక ప్రణాళిక అనేది లేదు. మనం ఇప్పటికే కొత్తిమీర, కరివేపాకు, మిగతా పంటలకు సంబంధించి వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అట్లా కాకుండా ఆదర్శ రైతుల్ని ఎంపిక చేస్తే మిగతా రైతులకు ఆదర్శంగా ఉండి అధికోత్పత్తి చేయగలగాలి, కొత్త టెక్నాలజీని వాడుకునేటట్లు ఉండాలనేది మా రైతు సంఘం యొక్క ఆలోచన, సూచన. ఆదర్శ రైతు వ్యవస్థ అందుబాటులోకి వస్తే తమకు మేలు జరుగుతుందని అంటున్నారు రైతులు. వీలైనంత త్వరగా ఆదర్శ రైతులను నియమించాలని కోరుతున్నారు.